ఎటువంటి దయ్యాలైనా కూడా పారిపోతాయి ఆ పండగలో. ఆమేన్. బంకమైన పారిపోతాయి. అవి మాంత్రిక క్రియలే కావచ్చు, చేతబడి శక్తులే కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుండి నిన్ను పట్టి పీడిస్తుండేదే కావచ్చు. కానీ ఎప్పుడైతే నీవు ఉపవసించి దేవుని సన్నిధిలో ఉంటావో నీకు గొప్ప పూరిము కలుగుతుంది. దేవుని బిడ్డ, గొప్ప నెమ్మది కలుగుతుంది, రెస్ట్ కలుగుతుంది నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎస్తేర్ ఏం చేసిందో తెలుసా? ఒక మాట చెప్పింది, అయ్యా నేను నా ప్రజల కోసం నేను చచ్చిపోతాను కానీ ప్రైజ్ ది లార్డ్, నేను రాజు దగ్గరికి పోవాలి కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అని, ఉపవసించండి అని చెప్పి ఆమె ఉపవాసం చేసింది. ఆ ఉపవాసం ఎంత గొప్పదంటే రాజుగారికి ఆమె ఎడల దయ పుట్టిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయ ఎప్పుడైతే పుట్టిందో దండే ఆమె వైపు చాచాడు. ఆమేన్. సెలెక్టెడ్ అయింది, ఆమె అనుమతించబడింది మాట్లాడడానికి, రాజుగారి దగ్గరికి రావడానికి. హల్లెలూయా. రాజుగారు పిలవడే అంటాడు, నీకేం కావాలా? నా రాజ్యంలో సగం మట్టుకు నీకు కావాలా? చెప్పు నీ కోరిక ఏంటో అంటున్నాడు. ఏమీ అడగకుండానే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగును గాక. కానీ చాలా ఉత్తమమైన కోరికను ఆమె కోరుకుంది. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. ఆమె ఏదైనా కోరుకోవచ్చు. ఆ సమయంలో స్వార్థము కనపరచలేదు, కానీ ప్రజల మీద, ఆ స్తుతించే వారి మీద ఉన్న భారాన్ని కనపరిచింది రాజు దగ్గర. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు వచ్చి నిన్ను అదే అడిగాడు అనుకో, నీకేం కావాలంటే ఏం అడుగుతావు దేవుని దగ్గర? అయ్యా ఇల్లు లేదయ్యా, సొంత ఇల్లు, పిల్లలు లేరయ్యా, పెళ్ళి కాలేదయ్యా, ఉద్యోగం రాలేదయ్యా, వ్యాపారం జరగలేదయ్యా, అన్నీ జరిగినట్టే ఉన్నాయి కానీ ఏది జరగడం లేదయ్యా అని ఇట్లా అంటావా? లేకపోతే అయ్యా ఎంతోమంది నరకానికి తూలుతున్నారయ్యా, ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా, ఎంతోమంది విశ్రాంతి లేక బ్రతుకుతున్నారయ్యా, అటువంటి ఆత్మలు, అటువంటి ప్రాంతాలని నాకు ఇవ్వయ్యా అని అడుగుతావా? ఏమడుగుతావు ఈరోజు నువ్వు? ఆమేన్. హల్లెలూయా. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి పౌలు గారు హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? పర సంబంధమైన వాటిపైనే మనసు పెట్టండి కానీ భూ సంబంధమైన వాటిపైన కాదు అంటాడు ఆయన. సో మనం అందరి మనసు ఎక్కడ ఉండాలా? భూ సంబంధమైన వాటిపైన కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పర సంబంధమైన వాటిపైన, ఎందుకంటే అవి శాశ్వతమైనవి, అవి ఎప్పటికీ ఉండిపోయేవి, అవి ఎప్పటికి ఉండిపోయేవి అవి. హల్లెలూయా. పర్మనెంట్. దేవునికి స్తోత్రం. టెంపరవరీ ఉద్యోగం ఇష్టమా? పర్మనెంట్ ఉద్యోగం ఇష్టమా? కాంట్రాక్ట్ ఉద్యోగం ఇష్టమా? లేకపోతే పర్మనెంట్ ఉద్యోగం ఇష్టమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాంట్రాక్ట్ దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? ఆమేన్. దేవుడు నీకు పర్మనెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ కన్నులంతా కూడా ఆకాశం వైపే ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ మనసంతా కూడా పర సంబంధమైన వాటిపైనే ఉండాలి. ఎప్పుడైతే పర సంబంధమైన వాటిపైన, లోక సంబంధమైన వాటిపైన కాకుండా, భూ సంబంధమైన వాటిపైన కాకుండా, శరీర సంబంధమైన వాటిపైన కాకుండా, ఎప్పుడైతే పరలోక సంబంధమైన వాటిపైన నువ్వు మనసు పెడతావో, ఆమేన్, హల్లెలూయా, నీకు పూరిము కలుగుతోంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో అటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా? యూదులను విడిపించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైన చదవండి. యూదులకు శత్రువగు హమ్మోదాత కుమారుడైన అగాయీయుడును హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని పూరు అనగా చీకటి చీటి వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు, చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏం జరిగింది? ఈ హామాన్ అనేవాడు యూదులను లేకుండా చేయాలని వాడు ప్లాన్స్ చేశాడు. వాడు పన్నాంగాలు పన్నాడు. అవి ఏవి కూడా ఏం కాలేదు, నెరవేర్చబడలేదు. కారణం ఏంటి? ఎవరున్నారు అక్కడ? భారముతో ఉపవసించి ప్రార్థించే యోధులు ఉన్నారు అక్కడ.
కాబట్టి దేవుడు తన కార్యములను జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరిగించిన తర్వాత ఎస్తేరు ఈ యొక్క పత్రికను లేక చీటీని పంపించింది ప్రతి ఒక్క యూదునికి. ఏమంటే మనం సంవత్సరానికి ఒకసారి ఈ పూరిమును మనం ఆచరించాలి. ఆ రోజు మనం చేయాల్సింది ఏంటంట తెలుసా? అక్కడ చూడండి, పైన 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంట? సంతోషముగా ఉండి ఒకరిని ఒకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. అందరూ ఆమేన్ చెప్దాం. పూరీము దినంలో ఏం చేయాలంట? మనము విశ్రాంతి పొందుకున్న నువ్వు ఏం చేయాలంట? నంబర్ 1, సంతోషంగా ఉండాల. హల్లెలూయా. దేవునికి విశ్రాంతిని ఇచ్చాడా లేదా? ఆమేన్. విశ్రాంతి ఎక్కడిచ్చాడు? మొట్టమొదటి నీ ఆత్మకి ఇచ్చాడు విశ్రాంతి, నీ మనసుకి ఇచ్చాడు విశ్రాంతి, నీ శరీరానికి ఇచ్చాడు విశ్రాంతి. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటట? సంతోషంగా ఉండాల. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నారో, ఎవరైతే ఆయన శరీరాన్ని, రక్తంలో పాలు పొందుతున్నారో, అటువంటి వారు మొట్టమొదటిగా వాళ్ళకు ఉండవలసిన అర్హత ఏంటంటే పూరీము ఉండాల. టెన్షన్గా వచ్చి తీసుకునేది కాదు నాన్న. ఇది ఆయాసాలు పెట్టుకొని అనాలోచనగా వచ్చి తీసుకునేది కాదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి అని ఎస్తేరు చెప్పినట్లే యేసు ప్రభు కూడా చెప్పాడు. ఆయన అప్పగించబడే రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు నన్ను జ్ఞాపకము చేసుకొని కదా ఇది చేయండి అన్నాడు. సో ఇప్పుడు మనము కూడా పూరీములో ఉన్న మనము, ఆ శరీరము రక్తంకి వస్తున్న మనము నెమ్మదిగా రావాలా. బల్లారాధన అంటే అయోమయంగా వచ్చేది కాదు, ఇది మతం కాదు, టెన్షన్గా వచ్చేది కాదు, నెమ్మదిగా రావాలా. ఎందుకంటే శత్రు చేతిలో నుండి ప్రభు మనల్ని విడిపించాడు, నరకంలో నుండి మనల్ని విడిపించాడు, పాపముల నుండి మనల్ని విడిపించాడు, శాపముల నుండి మనల్ని విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విడిపించబడ్డ మనం ఈరోజు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా నీవు సంతోషంగా రావాలి. ఎక్కడికి? ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తము దగ్గరికి. కొంతమంది 7 మోకాలు పెట్టుకొని వస్తారు. అది ఏమైందో మరి. అదే అన్న కలవరిగిరి, అదే అన్న కలవరి సినిమా కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువే అంటారు ఏమని? అయ్యా యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవకండి అన్నాడు. నా కోసం మీరు ఏడవద్దు, మీకోసము, మీ పిల్లల కోసం ఏడ్చుకోండి. అంత ఏడవాలనుకుంటే నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. నేను దెబ్బలు పొందినందుకు, గడ్డం లాగినందుకు, తన్నినందుకు, దున్నినందుకు, అవమానించినందుకు, నిందలు చేసినందుకు, ముళ్ళ కిరీటం పెట్టినందుకు నా గురించి మీరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా నేను వచ్చాను ఈ లోకానికి. నా సొంతంగా నేను వచ్చాను, నా అంతటా నేను ప్రాణం పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. దానికోసం మీరు చింతాక్రాంతులు కావలసిన అవసరం లేదు, దాని కొరకు మీరు బాధపడవలసిన అవసరం లేదు. అయితే మీరు పూరీము పొందుకోవాలంటే ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న మీరు నా యొద్దకు రావాలి మొట్టమొదటిగా. హల్లెలూయా, ఆమేన్. యేసయ్య యొద్ద ఉన్నవాడికి నెమ్మది ఉంటుంది, యేసయ్య యొద్ద కూర్చున్న వాడికి నెమ్మది ఉంటుంది, యేసయ్యతో అంటుకట్టబడిన వానికి నెమ్మది ఉంటుంది, యేసయ్యతో ప్రయాణము చేస్తున్న వానికి నెమ్మది ఉంటుంది. వాని జీవితం ఎప్పుడు కూడా పూరీములాగా ఉంటుంది.
హల్లెలూయా. వారు ఆచరించారు సంవత్సరానికి ఒకసారేమో, కానీ వీరు బ్రతుకు దినములన్నిట కూడా భూరిమయ వాళ్ళ జీవితంలో ఉంటుంది దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకునేటప్పుడు మనకు ఉండవలసిన అర్హత ఏంటంటే సంతోషంగా రావాలా. ఆమేన్. విత్ ఫుల్ ఆఫ్ జాయ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శరీరము, ఆయన రక్తము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని వాక్యం సెలవిస్తుంది. అటువంటి నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హతను, యోగ్యతను నాకు ఇచ్చిన నా దేవాది దేవునికి స్తోత్రం అంటూ సంతోషంగా రావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. విశ్రాంతిలోనికి సంతోషం ఉంటుంది. నెత్తి మీద కుంపటిలాగా బరువులని పెట్టుకున్నాడుకుంటే ప్రయాసతో బ్రతికేవాడికి ఉంటుందా? హల్లెలూయా. ఆమేన్. ఆయన శరీరం తింటున్నావయ్యా, ఆయన రక్తం త్రాగుతున్నావు, అది నీకు నిత్య జీవాన్ని కలగజేసింది. నువ్వు నిత్య జీవానికి వారసునివి అన్న సంగతి నీ మనసులో ఉంటే మామూలు సంతోషం ఉండదు. హల్లెలూయా. కలెక్టర్ ఆఫీస్లో నీకు ప్యూన్ ఉద్యోగం దొరికిందంటే వాడిని పట్టుకోలేం. ప్యూనికే వాడు అంతా అట్టిట అయిపోతాడు. ఆ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ సీట్లో నీకు ఉద్యోగం వచ్చిందంటే గుండెకి చచ్చిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కూర్చున్న సీట్లో నీకు ఉద్యోగం వచ్చింది అంటే ఆ కలెక్టర్ని కలగజేసిన దేవుని పక్కన కూర్చుండే అవకాశం యేసుక్రీస్తు ప్రభువారు మనకు కలగజేశారు. ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా. మరి ఇంకెంత సంతోషంగా ఉండాలి మనము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. పూర్వము ఉన్నవాడు మాత్రమే సంతోషంగా ఉంటాడు. సో ఏం చేయాలంట? సంతోషంగా ఉండాలి. దాని తర్వాత ఒకరికి ఒకరు బహుమానాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బట్టలు పంచుతారు, బియ్యం పంచుతారు, పప్పులు పంచుతారు, ఉప్పులు పంచుతారు, లెక్కలు పంచుతారు, కానీ నిజమైన బహుమానం ఏందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఆయనను పంచారు. అదే వచ్చింది ప్రాబ్లం. ఆయనను మనం ఏం చేయాలా? మన కొరకు బహుమానాన్ని తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఆయన పేరే లోకరక్షకుడైన యేసయ్య. ఆయన నామమందు విశ్వాసం ఉంచితే చాలు, నీవు రక్షింపబడతావు, నీ ఇంటి వారు రక్షింపబడతావు అని చెప్పడం మనం పని. అది గొప్ప బహుమానం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ గిఫ్ట్. ఆమేన్. హల్లెలూయా. అది మనం చేయడం నేర్చుకోవాలా. ఆమేన్. ఒకటి సంతోషించాలా. ఎప్పుడు సంతోషించాలా? సంతోషంగా ఎప్పుడు ఉండాలా? ఆయన శరీరము, ఆయన రక్తం తీసుకునేటప్పుడు. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలా? ఒకరికొకరము బహుమానాలు పంచుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన సువార్త పనిలో ఉండాలా. ఆమేన్. నెల నెల వచ్చి మొదటి వారం తీసుకొని వెళ్తున్నాం. మరి నెలంతా ఎంతమందికి పంచావు ఇది బహుమానం? ఎంతమందికి ప్రభు ప్రేమను చూపించావు? ఎంతమందికి ప్రభు యొక్క మంచితనాన్ని ప్రకటించావు? ఎంతమందికి ప్రభు యొక్క ప్రేమను కనుపరిచావు? హల్లెలూయా. ఎంతమంది సువార్త పనిచేసి వచ్చారు చూసారా? హల్లెలూయా. ఏం చేయాలి తెలుసా? 10 మందికి పంచాల. వాక్యం ఏమంటుంది తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం మనకు తెలుసు. మేలు చేయాలని తెలిసి మేలు చేయకపోవడం కూడా పాపమే అని ఉంది. సో నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు ఈరోజు పూరిమి పొందుకున్నావు, విశ్రాంతిని పొందుకున్నావు. మరి ఎంతోమంది ప్రయాసపడుతున్నారు బయట. బయట కాదు, మొట్టమొదటి నీ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్న ఇంకా వాళ్ళు బాప్తిసం తీసుకోలేదన్నా. సరే ఎప్పుడు తీసుకుంటారంట? ఏమన్నా నువ్వే అడుగు, నువ్వే చెప్పు అంటే నువ్వు ఎందుకున్నావు ఇంట్లో? చెప్పాలా గట్టిగా? నేను చెప్తే వినరానా? ఎందుకు వినరంటే నీ ప్రవర్తన సరిగ్గా ఉండదు. రక్షింపబడిన వ్యక్తిగా ఇంకో మాట చెప్పాలంటే మారు మనసుకు తగిన ఫలాలను ఫలించవు ఇంట్లో. నీ నడక సరిగ్గా ఉండదు, నీ మాట సరిగ్గా ఉండదు, నీ ప్రవర్తన సరిగ్గా ఉండదు.
దాంతో ఏమైపోతుంది తెలుసా? వారు నీ మాట వినరు. క్రియలు లేని విశ్వాసము, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు, భరతను ఏమనుకోద్ది ఇట్లా అంటున్నందుకు, నువ్వంటే నాకు చాలా ప్రేమ అన్నాడు. చెప్పన్నా అన్నాను. ఏమీ లేదన్నా, నా భార్య సంగతి ఏంది చెప్పు అంటున్నాడు. నాకేం తెలుసా నీ భార్య సంగతి అన్నాను. లేదన్నా, మందిరానికి వస్తుంది, అన్నీ చేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంటికి వస్తే పిశాచి అన్నది. నాకు బాప్తిజం తీసుకోవాలని ఉంది, నాకు రక్షణ పొందుకోవాలని ఉంది, నాకు మందిరంలో ఎదగాలని ఉంది, నేనేదో చేయాలని ఉంది, కానీ ఈ సైతాన్ని బట్టి నేను రాలేకపోతున్నానని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది సాక్ష్యం. సో ఇప్పుడు మనం ఎంతమందికి అడ్డుబండగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. మన ప్రవర్తన, మనలో ఉన్న బహుమానాలు బయటికి పోకుండా ఉండిపోవడానికి కారణం ఏంటంటే మనమే. మిమ్మును బట్టే కదా అంటాడు ప్రభు. ఎవరిని బట్టి అంట? లోకస్తులను బట్టి కాదు, తెలుసుకున్నలను బట్టే నా నామము ఏమవుతుంది? దూషింపబడతా ఉన్నది. సో దూషింపబడే జీవితాలు ఉండొద్దు మనకు. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డావంటే దేవునికి స్తోత్రం. నీ నడక వేరేగా ఉండాలి, నీ మాట తీరు వేరేగా ఉండాలి, నీ ఆలోచన తీరు వేరేగా ఉండాలి, నీ ప్రవర్తన వేరేగా ఉండాలి. ఎట్లుండాలంటే మాదిరిగా ఉండాలి. ఎట్లుండాలంటే అనేకులను ఆకర్షించేటట్టుగా ఉండాలి. నిన్ను చూచినప్పుడు వీళ్ళలాగా మనం కూడా తయారు కావాలరా. ఆమేన్, హల్లెలూయా. సో ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం తీసుకునేటప్పుడు సంతోషంగా రమ్మంటున్నాడు. తీసుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే అనేకులకు బహుమానాలు పంచుకోవాలంటున్నాడు. ఏ బహుమానం ఇవ్వగలం? ఆమేన్, దేవునికి స్తోత్రం. గిఫ్ట్ యేసయ్యనే. హల్లెలూయా. తండ్రి మనకిచ్చిన గిఫ్ట్ ఏంటి? యేసయ్యనే, పరిశుద్ధాత్మనే. కటి వారిని మనం ఏం చేయాలా? ప్రకటించాలా. ప్రైజ్ ద లార్డ్. ఈ నెలంతా కూడా టైం వేస్ట్ చేసినవేమో, ఈ నెలంతా కూడా ఈ లోక సంబంధంగానే టైం అయిపోజేసినావేమో, కానీ ఇప్పుడు ఈ నెల మాత్రం నువ్వు వేస్ట్ చేయడానికి వీల్లేదు. హస్తాలుగానే నీకు ఉండాలి, కానీ నీవు బిగబెట్టేవారిగా నువ్వు ఉండొద్దు ఎప్పుడు కూడా. అదొక సూచన. నువ్వు రక్షింపబడ్డావని, సత్యము తెలుసుకున్నావని, నువ్వు స్వతంత్రుడవయ్యావని, నువ్వు విశ్రాంతి పొందుకున్నావన్న సూచన ఏంటంటే నువ్వు ఇస్తానే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణ జక్కయ్య ఇంట్లో యేసయ్య అడుగు పెట్టగానే జక్కయ్య ఏం చేశాడైనా? యేసుప్రభు ఏం ప్రసంగం చెప్పలే. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు అంతే. నేను నీ ఇంట్లో ఉండాల్సింది అన్నాడు అంతే. చేర్చుకున్నాడు. చేర్చుకున్న మరుక్షణమే ఆయన ఏం మారిపోయింది? ఆయనకు ఆలోచించే విధానం మారిపోయింది, బుద్ధి మారిపోయింది, జీవితం మారిపోయింది. అతడు ఎక్కడెక్కడైతే సంపాదించుకున్నది అంతా ఏమంటున్నాడు? ఆమేన్. నేను ఎవడి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను. చూడండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. వడ్డీలు ఎక్కువ తీసుకొని నడ్డీలు ఇరగొట్టింటాను చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను 4 రెట్లు ఇస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాని తర్వాత అంటాడు, నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇస్తాను అంటున్నాడు. ఎందుకు? పూరేమో పొందుకున్నాడు కాబట్టి. డబ్బు గొడవ ఉన్నంత వరకు నెమ్మది ఉండదు మనిషికి. సిరి ఉన్నంత వరకు, సిరి శ్రీ రెండు కూడా ఉన్నంత వరకు వాడి మైండ్లో ఏముండదు? నెమ్మది ఉండదు. హల్లెలూయా. డబ్బు వెనక పరిగెట్టి జబ్బులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. డబ్బు 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 అనే ఆలోచన చేసి ఆ డబ్బును ఏదేదో చేయాలని చూసి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యేసుతో ఉన్నోడు కూడా ఊరి వేసుకొని చచ్చిపోయాడు ఆ డబ్బు విషయంలోనే. మళ్ళీ యేసు ప్రభు టీంలో వాడు ట్రెజరర్. ఆమెన్, వాడు ఎంత డబ్బు చూసింటాడు, కానీ 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు యేసయ్యనే. అంటే ఏదో చేయాలనుకుంటాం మనం, ఏమీ జరగదు, వేస్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
అందరూ తృప్తిగా చెప్పండి, అందరూ తృప్తిగా భుజించిన 12 గంపలు మిగిలింది. హల్లెలూయా. అంటే ఆ రొట్టెలు ఆ చేపలు అట్లా పడిపోయినాయి అంతే. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే వీళ్ళు రొట్టెలు వెనక పరిగెట్టలేదు, చేపలు వెనక పరిగెట్టలేదు. వీళ్ళు దేని వెనక పరిగెట్టారు? ఆయన ఏం చెప్తే అది చేయాలని పరిగెట్టారు. అందుకే మిగులు కనబడతా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డబ్బు వెనక పరిగెడుతున్నాం. సామెతలు 23 అంటది, వాటికి రెక్కలుంటాయి, అవి ఒక ప్రాంతంలో ఉండవు, ఒకటి జోబులో కూర్చోవు, అవి ఎగిరిపోతూ ఉంటాయి. ఎగిరిపోయే వాటి రెక్కలు నువ్వు కత్తిరించాలంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు వెతకాలన్నాడు ప్రభు. నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు వెతుకుతే అప్పుడు అన్ని కూడా అనుగ్రహించబడతాయి అన్నాడు. దాంట్లో పూరేము కూడా ఉంది, మత్తయి 6:33 కదా. అన్ని అనుగ్రహించబడతాయి. ఎవ్రీథింగ్ షాల్ బి యాడెడ్ అంటు యు. అడిషన్లే, నో సబ్ట్రాక్షన్స్. ఆమేన్. హల్లెలూయా. ఎంత సంపాదించినా చినిగిపోయిన జోబిలాగుందయ్యా నా బ్రతుకు అనేది ఉండదికా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. నువ్వు దరిద్రులకు కానుకలిస్తూ ఉంటే, ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెల కాగానే ఒక పేపర్ పెన్ను తీసుకొని ఇంటికి ఎంత ఖర్చు పెడుతున్నావు, ఒంటికి ఎంత ఖర్చు పెడుతున్నావు, దేవునికి ఎంత ఖర్చు పెడుతున్నావు, హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇవన్నీ ఒక లెక్కలు వేసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. మనకి ఏం లెక్కలు ఉండవు, వచ్చిందంతా ఎగరబోయడమే. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఎగరబోసే నువ్వు దేనికి ఎగరబోస్తున్నావు చూడు, దేనికి ఖర్చు పెడుతున్నావో చూడు. ఫైనాన్స్ ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం. ఎప్పుడు చూసినా ఫైనాన్స్ ప్రాబ్లమే. ఎప్పుడు చూసినా పైకి రాలేని స్థితి, అడుగే 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 వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఒక క్రమం లేదు. ఆమేన్. ఆ రక్షణ ఆనందం పొందుకున్నవాడు దేవుని విషయంలో ఆసక్తి కనుపరిచి దేవుని కొరకు ప్రయాసపడే మనసు లేదు. దేవుని సన్నిధికి వచ్చినా ఆ బయట 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 తిరగడమే సరిపోతుంది, బయట బయట కూర్చోవడమే సరిపోతుంది. ఆమెను బయట కూర్చొని 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 అంత ఇని లాస్ట్లో అందరు వెళ్ళిపోయినా లోపలికి వచ్చి తలకాయ ఇస్తారు. ఈ తల, అప్పుల బాధలున్నాయి ప్రార్థన చేయి, పిల్లల బాధలున్నాయి ప్రార్థన చేయి, కుక్క పిల్లల బాధలున్నాయి ప్రార్థన చేయని. అదే మొదటిగా వచ్చి ముందు కూర్చొని దేవుని సన్నిధిలో ఆనందిస్తుంటే నీ ప్రతి సంఖ్యలు తెంపడా యేసయ్యా, ప్రతి బంధకాలు తెగిపోవా. ఆయన వచ్చిందే చెరసాలలో ఉన్న వారికి విడుదలను ప్రకటించడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. ఆమేన్. ఇవ్వాలట. ఆమేన్. పూరీములో ఏముంది? ఇచ్చే పద్ధతి ఉంది అక్కడ. ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఇవ్వాలా. లేని వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలా. నేనే లేనున్నాయా, నాకేవాడు ఇస్తాడని చూస్తుంటే నేనేమంటావేందయ్యా పాస్టరయ్యా అన్నతొద్దు. నువ్వు రక్షణ పొందుకున్న వ్యక్తివి. నీతిమంతునికి కలుగు కొంచెమైనను అది బహుశ్రేష్టమైనదే. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన మందిరంలో ఉన్న ఎవరు కూడా ఏ అప్పని కాడి కింద ఉండడానికి వీల్లేదే యేసు నామములో. హల్లెలూయా. అప్పిచ్చేవారుగా ప్రతి ఒక్క బిడ్డ ఉందురుగాక. హల్లెలూయా. అటువంటి రేంజ్లో మనం పోవాలా. ఆమేన్. పూరి ముందంటే ఇదంతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంతమంది వాక్యాన్ని శ్రద్ధగా చదువుతారు? ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా చదివితే దేవుడు మాట్లాడతాడు తప్పకుండా. కానీ గమనించారా మీరు? వాక్యం కొంతమంది ఏం చేస్తారంటే దుష్లాచపడినాడు పాపం అవసరం కళ్ళతో కుచ్చుకుని చదివి వెళ్ళిపోతుంటారు. కానీ అదే
ఒక 10,000 కట్టనో 500 కట్టనో చేతిలో పెట్టినామనుకో, కరోనా అంతా దీంట్లోనే ఉంటుంది. ఎంత ఎంత ఇట్లా పిసికి 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 అంటే లెక్కలలో జాగ్రత్తగా ఉండాలన్నా, నీ లెక్క కూడా ఆయన చూస్తాడన్నా. ఆమేన్, హల్లెలూయా. ఆయన కూడా అంటాడు, నేమేనే టెక్కల్ ఉఫారసి అని ఒక చెయ్యి వచ్చి రాసిందట. అట్లా ఎందుకు వీడి లెక్క సరిగ్గా లేదు. కట్ట లెక్క పెట్టేటప్పుడు 100 సార్లు లెక్క పెట్టిన లేరా? లేరా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా లెక్కలు అడగడానికి వచ్చినానుకో, ఉండు బాబు నాకు కొంచెం లెక్క పెట్టడానికి రాదైనా, నువ్వే తీసుకొని లెక్క పెట్టి నాకు ఇయ్యని ఎప్పుడైనా అంటారా? అన్ని మంచం మీద పరుస్తారు. 10 రూపాయలు 20 రూపాయలు. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, దాంట్లో వీడియో కాల్ చూడరా, చెప్పురా ఈ 10 ఎంత అయింది, 1 2 అని. వానికి ఎంత భయం, ఎంత భయం, ఎంత భయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు తొందరలో నేను టైం అయిపోతుంది, ప్రార్థన పోవాలి అది అని చెప్పి పెట్రోల్ బంకుల దగ్గర అక్కడిక్కడ పోయినప్పుడు, ఆమేన్, డబ్బు లేకపోతే మనిషి విలువయడనా, డబ్బు లేకపోతే ప్రపంచం మనను గుర్తించదన్నా, డబ్బు లేకపోతే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే నేను అంటాను, పూర్యం ఇవ్వదు, అది విశ్రాంతి ఇస్తుందా డబ్బు? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అప్పటి వరకు ఏమి లేదు అని చెప్పండి. అప్పుడే పెన్షన్ 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 అంటే రిటైర్మెంట్ అయినా లెక్క వచ్చింది. కట్టలు రాగానే ఆ కట్టలను ఒక దగ్గర పెట్టి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? కాంపౌండ్ వాళ్ళకి అంతా కరెంటు పెట్టాడు. అప్పటి వరకు ఏమి లేవు ఇంట్లో. ఏం పెట్టాడు? ఎందుకు? ఎవరు వచ్చారు లోపలికి? చూసారా ఎంత ప్రమాదమో? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, మనం గుర్తుపెట్టుకోవాలి, పూర్యము మనకుండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆయన రక్తాన్ని శరీరాన్ని తీసుకునేవారు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఆయన శరీరంలో పాలు పొందాలి, సంతోషంగా ఆయన రక్తంలో పాలు పొందాలి, కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో మనం ఆనందించాలి. రెండవదిగా మనం బహుమానము అనేక సువార్త ప్రకటించాలా. దేవుడు మనం తప్పించిన రీతిని ప్రకటించాలా, విడిపించిన విధానాన్ని విడిపించాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎస్తేరమ్మ గారు, దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ప్రకారము మనము చేసినప్పుడు మనలో ఏముంటుంది? హల్లెలూయా, నిత్య విశ్రాంతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ విశ్రాంతిని మనం పొందుకున్న మనం చేయాల్సిన పనులు దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. సంతోషంగా వచ్చి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందండి. రెండవదిగా అనేకులకు సువార్తను ప్రకటించండి. మూడవదిగా అనేకులకు ధారాళంగా ఇవ్వడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇవ్వాలంట, కైసరుదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ట్యాక్స్ ఎగ్గొడదామని చూశారు కొంతమంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు అన్నారు, మనం కుమారులం, అసలు కట్టవలసిన అవసరం లేదు, కానీ కట్టాలి. ఎందుకు? మాదిరి చూపియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే